వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రామోజీరావుకు టీడీపీ నేతల నివాళి. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చేరుకూరి రామోజీరావు మృతి పట్ల ఎమ్మెల్యే గొండుశంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు. విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమం శనివారం జరిగింది. రామోజీ చిత్రపటానికి టీడీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి అనంతరం మౌనం పాటించి స్వాతి శంకర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పత్రిక, మీడియా రంగాలకు రామోజీరావు దిక్సూచి వంటి వారన్నారు. జర్నలిజంలో విలువలు పాటిస్తూ సుదీర్ఘ ప్రస్థానం సాగించడంలో ఆయనను మించిన వారు లేరని కొనియాడారు. ఆయన లేని లోటు పత్రికా రంగానికి పోడ్చలేనిదన్నారు. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా రంగానికి ఎంతో అభివృద్ధి చేసి ప్రజల్ని చాలా చైతన్యవంతులు చేసి వాళ్ళ అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా సినీ రంగంలో ఎంతో మంది కళాకారుల్ని అవకాశం ఇచ్చి వాళ్ళని అభివృద్ధికి పక్కన వేరే జాబు కల్పించి ఎంతో అభివృద్ధికి అతను వంతు ఎంతో కృషి చేశారు. అతనికి మా అందరి తరఫున సంతాపం. ఈనాడు, ఉషాకిరణ మూవీస్, అలాగే ఎన్నో వ్యాపారాల్లో రామోజీ గారు ఆంధ్ర రాష్ట్రానికి చిరస్మరణీయులు. ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలకి, పత్రికా రంగానికి తీరం లోటు. ముఖ్యంగా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం స్థానిక శాసనసభ్యులు గొండుశంకర్ గారు, అట్లాగే శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వాతి గారు, ఇక్కడ ఉన్న కేడర్ అంతా ఘన నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రామోజీరావు గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య రీతిలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగంలో కానీ ఎన్నో వ్యాపారాలు చేశారు. ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించి లక్షలాది కుటుంబాలకు ఆయన మార్గదర్శకంగా ఉండి ఎంతో సేవ చేశారు. నిజంగా ఆయన లోటు ఏ రోజు ఎవరూ చేసలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈనాడు అంటే ఒక బంధం. ఆ పేపరు మాకు అన్ని విధాలు అండగా ఉండేది. ఎందుకంటే నిజాయితీగా వార్తలు రాసే పేపర్ ఈనాడు, అలాగే ఈటీవీ, అట్లాగే సినీ రంగం, వర్తక వాణిజ్య వ్యాపారం, ప్రియా పచ్చళ్ళు ఎన్నో చేశారు. నిజంగా ఆ కార్మికులందరూ ఈరోజు చాలా ఇబ్బంది బాధపడుతున్నారు. ఆయన లోటును తీర్చలేకపోయినా ఎప్పటికీ ఆయన చేసే సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆనాడు 83లో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకం చేస్తే దానికి వెన్నుముక్కగా మరి ఈనాడు రామోజీ గారు వెన్నుముక్క ఉండి ఆ రోజు తెలుగుదేశం గెలవడానికి ముఖ్య కారకులైన ఆయన రామోజీ గారికి మా తెలుగుదేశం తరఫున చాలా ఘన నివాళులు మా గొండి స్వాతి గారి సారథ్యంలో పట్టణ తెలుగుదేశం నాయకులందరూ కూడా మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆయన గురించి చెప్పాలంటే వ్యాపారంలో భారతదేశంలో ఎన్నో వ్యాపారాలు చేసి ఈ రోజు పచ్చళ్ళు కూడా ఆయనే చాలా ప్రసిద్ధి, ప్రపంచంలో ప్రసిద్ధి మార్గదర్శి పచ్చళ్ళు అంటే. అలాంటి వ్యాపారవేత్త చాలా కష్టపడి స్వయం కృషితో ఆయన ఈరోజు పైకి వచ్చారు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన భారతదేశానికి లోటని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.